హాయ్ హలో నమస్తే. ఈరోజు అయితే మనం ఇంకొక వ్లాగ్లోకి వచ్చేసాం. 17th నర్సరీ మేళా మన హైదరాబాద్ ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్ని తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. మరి ఇది పీపుల్స్ ప్లాజాలో ఈ మంత్ అంటే జనవరి 30th నుంచి ఫిబ్రవరి 3rd వరకు కూడా ఇది జరుగుతుంది అన్నట్టు. సో 40 రూపీస్ ఎంట్రీ టికెట్తో మీరు ఇక్కడికైతే ఎంటర్ అవ్వచ్చు. సో చూడొచ్చు వేలాది మొక్కలు. సో హార్టికల్చర్తో పాటు అగ్రికల్చర్కి సంబంధించిన ఎన్నో స్టోర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నట్టు. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు కూడా. సో ఇక్కడ ఎన్నో స్టాల్స్లో మీకు రకరకాల ప్లాంట్స్, సో మన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వివిధ స్టేట్స్ నుంచి కూడా మొక్కలు అండ్ వివిధ కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని సో ఇక్కడికి చాలా అయితే ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి. హార్టికల్చర్కి సంబంధించినవి, అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. సో 40 రూపీస్ ఎంట్రీ టికెట్స్తో మీరు తప్పకుండా ఇదైతే విజిట్ చేయండి. అండ్ పిల్లల్ని కూడా తీసుకురండి, చాలా మంచిగా ఉంటుంది అండ్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. హలో అండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్ణాటక వాళ్ళు ప్రాపర్. ఇక్కడ వచ్చి ఆల్రెడీ 40 years అయిపోయింది. ఓకే. మనం ఈ నర్సరీ ఎగ్జాటికా ప్రగతి ఎగ్జాటికా నర్సరీ ఓపెనింగ్ చేసేసి 3 years 4 years అవుతుంది. ఓకే. సో మాది మెయిన్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ అండి. సో ఈ నర్సరీలో ఏంటంటే ప్రగతి ఎగ్జాటికల్లో ఓన్లీ ఇంపార్టెంట్ ప్లాంట్ మాత్రమే ఉంటాయి. ఇంపోర్టెడ్ అంటే ఇప్పుడు చైనా, థాయిలాండ్, ఇటలీ, చైనా అన్ని వేరే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. మెయిన్ వచ్చి బోన్సాయి ఉంటాయండి మా దగ్గర. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెప్తారా అండి ప్లాంట్స్ గురించి? చెప్తాను. ఈ ప్లాంట్ ఏంటండి? దీని పేరు ఫైకస్ అని. ఓకే. ఇవన్నీ బోన్సాయి లేక ఇది ఉంటాయండి, బోన్సాయిలో వస్తాయి అన్నమాట. ఈ ప్లాంట్ బోన్సాయి లాగా మనము ఇది చేయొచ్చు. అండ్ ఇది మళ్ళీ భూమిలో నాటాల్సిన అవసరం ఉందా లేదంటారా? అంటే యాక్చువల్ గా పెద్ద పెద్ద బిల్డింగ్ దగ్గర పెద్ద పెద్ద హోటల్ ఉండొచ్చు, లేదంటే కన్వెన్షన్ ఉండొచ్చు. అలాంటి బ్యూటీ ల్యాండ్స్కేపింగ్ లో బ్యూటీ కోసమే యూజ్ చేస్తారు. గ్రౌండ్ లో వేసి డెకరేటివ్ కోసమే యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ ఏంటండి? ఇది కూడా ఫైకస్ వెరైటీనో. దీంట్లో డిఫరెంట్ షేప్ మనం చేసుకోవచ్చు. ఓకే. అదే వెరైటీ కానీ షేప్ మరి తర్వాత మనము కట్టింగ్ చేసుకోవాలా అండి ఇది, లేకపోతే ఇలానే వస్తుందా? ఇప్పుడు మనం ఈ షేపే మెయింటైన్ చేయాలండి ఇది. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఉంది అంటే ఇదే షేప్ మెయింటైన్ చేయాలి. మీరు గ్రౌండ్ లో పెట్టినా పాట్ లో పెట్టినా ఈ షేప్ మాత్రమే మెయింటైన్ చేయాలి. ఓకే. ఇది మరి మనం కట్ చేసుకోవాల్సింది, ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఓకే. దీని ప్రైస్ ఏంటండి? ఇది యాక్చువల్లీ 9,000. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏ వెరైటీస్ ఉంటాయి? మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. అన్ని డిఫరెంట్. కొన్ని ఎంతోరిజం ఉన్నాయి. తర్వాత ఇవి కూడా ఫైకస్ వెరైటీని. ఓకే. సెక్యులెన్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ ఏంటండి? యాక్చువల్లీ ఇది 10,000 అండి. 10,000 అంటే ఇది ఇలానే వస్తుందా ఏంటి? లేదండి, అది ఎంత షేప్ చేసినాము. ముందు మనకి షేప్ చేయరాదు, ఓన్లీ ట్రిమ్మింగ్ మాత్రమే. ట్రిమ్మింగ్ చేసుకుంటే బట్ కింద అయితే స్టెమ్ అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఓకే. అది కూడా ఫైకస్ వెరైటీ. అండ్ ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయండి? ఫైకస్ అండి. దాంట్లో ఇది డిఫరెంట్ షేప్. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 9,000. ఇది భూమి పైన ఇది లేకపోతే యాక్చువల్లీ పాట్ లోనే పెట్టాలండి ఇది. ఓకే. ఇది ఓన్లీ డెకరేషన్ పర్పస్. వాటరింగ్ ఎప్పుడు వేస్తూనే ఉండాలా? అవునండి, ఇది ఎండకి పెట్టాలి. ఓకే. ఎండలో పెరుగుతుంది కానీ రోజు వాటర్ పోయాలి. సన్ లోనే ఉండాలి. సన్ లో ఉండాలి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తణుకు వెస్ట్ గోదావరి సార్. ఓకే. మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏంటి, వెరైటీస్? మా బ్లాక్ వచ్చి ఏ బ్లాక్ 13-14 బ్లాక్ అండి ఇది. ఓకే. మేము ఇది 1 సంవత్సరమే కదండి, మేము 8 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాల్లో నడుపుతున్నాం అండి ఇది. ఓకే. ఇవన్నీ మా దగ్గర ఉండే ఓన్లీ ఆర్కిడ్స్ ఉంటాయి అన్నమాట, వేరే రకాలు ఏమి ఉండవు, ఓన్లీ ఆర్కిడ్స్ ఉంటాయి. ఆర్కిడ్స్లో ఇది ఒక వెరైటీ అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా రేర్ ప్లాంట్ ఇది. ఓకే. ఏంటిది అసలు? ఇది వేండా. ఆర్కిడ్స్లో వేండా అంటే ఎయిర్ ప్లాంట్ అన్నమాట. ఇలా రూట్స్ గాలిలో ఉన్న తేమని తీసుకొని బతికే ఒక ప్లాంట్, ఇది ఒక వెరైటీ అన్నమాట. ఓకే. సో ఇది దీని గురించి ఏంటి అసలు? వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదండి. ఇంకా మట్టి కానీ ఇసుక కానీ కోకోనట్ ఇసుక కానీ ఏం అవసరం లేదండి. జస్ట్ ఇలాగా హ్యాంగింగ్ చేసుకుంటే సెమీ షేడ్లో బతుకుతుంది అది. ఓకే. మినీ వ్యాండా ఒకటి ఉందండి. ఓకే. మినీ వ్యాండా అని చెప్పి ఇదో వెరైటీ అండి. ఈ వెరైటీ కూడా అంతేనండి. సేమ్ కూడా ఒకటే ఉంటుందా? దీంట్లో 2 కలర్స్ ఉంటాయండి. ఓకే. మినీ వ్యాండాలో. బిగ్ వ్యాండాలో అయితే 4-5 కలర్స్ ఉంటాయండి. ఓకే. ఈ బిగ్ వ్యాండా కాస్ట్ ఎంత అండి? 2,500 సార్. ఇది అండి స్మాల్ది? 2 సార్. ఓకే. బిగ్ లోనే ఇది పర్పుల్ కూడా ఉంది. పర్పుల్ ఉంది, దీంట్లో వైట్ అండ్ గ్రీన్ ఉంది, మల్టీ కలర్ ఉంది. ఓకే. ఇది బ్లూ ఉంది. ఎస్, ఇది వైలెట్, ఇది పర్పుల్. అవును. ఓకే. వైట్.
సో ఇవంతా కూడా సేమ్ కాస్ట్ ఉంటాయి? సేమ్ కాస్ట్ అండి. మన దగ్గర మొత్తం స్టార్టింగ్ 600 నుంచి 2500 వరకు ఉంటుంది సార్. ఓకే. సో ఇవి లైఫ్ ఎలా ఉంటాయి సార్? ఇది లైఫ్ అండి. దీనికైతే చనిపోవడం గట్టే ఉండదు. ఓకే. మనం మెయింటెనెన్స్ చేసుకుంటే దాని విధానం బట్టి మొక్క బతుకుతూ ఉంటుంది. ఓకే. సో ఇదేంటండి? ఇది డెండ్రోబియం అండి. ఆర్కిడ్ డెండ్రోబియం అండి. ఇది కూడా అంతే. మనం చూస్తున్నారు కదా మీరు, ఈ కొబ్బరి డొక్కలో బతుకుతుంది, అంతేగాని మన మట్టిలో బతుకు సాధారణ మొక్క కాదు ఇది. సో ఇది ఏంటి, ఇండియన్ ప్లాంట్ అయినా బయట నుంచి థాయిలాండ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. ఇది కాస్ట్ ఎంత ఉంది? ఇది 700 సార్. 700. సో ఇది ఇంకా హైట్ పెరుగుతుందా ఇంతేనా? అంతే సార్. ఓకే. ఇందులో కలర్స్? దీంట్లో మల్టీ కలర్స్ ఉంటాయి. మొత్తం కింద ఉన్నాయన్నీ కూడా అయ్యే మల్టీ కలర్స్. ఓకే. అన్నీ కూడా సేమ్ కాస్ట్ ఉంటాయి? సేమ్ కాస్ట్ ఉంటాయండి. సో ఈ ఫ్లవర్స్ తీసేస్తే వాడిపోవడం అట్లా ఉంటుందా? అట్లానే ఉంచాలి? ఏముండదండి. ఈ ఫ్లవర్స్ ఈ స్టెమ్కి మనం 15 days వరకు ఉంటుందండి. ఈ స్టెమ్ కట్ చేసేస్తే మళ్ళీ కొత్త స్టెమ్ వస్తుంది. ఓకే. హలో అండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? మాది వచ్చేసి షమీర్పేట్ కరీంనగర్ హైవే మీద ఉందండి. 3L DNA అని మొత్తం టిష్యూ కల్చర్ ప్లాంట్స్లో డీల్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తారా? యా అండి, మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. చాలా వరకు ఫిలోడెండ్రాన్ వెరైటీస్, అగ్లోనిమస్, ఇది వచ్చేసి అలకేషియా అంటాము, కొలకేషియాస్ అండ్ లాట్ ఆఫ్ ఫిలోడెండ్రాన్స్, సింగోనియమ్స్ అని, పితోనియా అని లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. దీని ప్రైసెస్ ఏంటండి? అన్నీ మ్యాక్సిమం మీకు 100, ఇట్లా ఈ సైజ్ ప్లాంట్స్ అయితే 100 లోపే ఉన్నాయండి. ఓకే. పాట్లో అయితే 250, 300. కొన్ని రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. మేము థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. అవి వచ్చేసి మీకు 1000, 1500 రేంజ్ లో కూడా ఉన్నాయండి. ఓకే. ఇవన్నీ యాక్చువల్లీ ఇండియావేనా లేదా ఇండియావి మేడం. మేము తీసుకొచ్చి మా ల్యాబ్ లో చేసి టిష్యూ కల్చర్ హార్డెన్ చేసి ల్యాబ్ లో ప్రొడక్షన్ చేసి బయటికి తీసుకొస్తాం మేడం. మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? మెయింటెనెన్స్ మేడం అన్ని ఇండోర్ ప్లాంట్స్ మేడం. సెమీ షేడ్, అన్ని సెమీ షేడ్ లో పెట్టుకోవచ్చు. ప్లస్ వాటరింగ్ వచ్చేసి కోకోపీట్ లో ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ చెక్ చేసుకొని ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు. వీక్లీ 4 to 5 days కి ఒకసారి వాటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మాయిశ్చర్ చెక్ చేసుకొని చేసుకోవాలి. ఓకే. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయండి? మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇవన్నీ చాలా రేర్ వెరైటీస్ అండి. ఓకే. డిఫరెంట్ వెరిగేటెడ్ వెరైటీస్ అనేవి మా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. ఏంటండి ఇది? ఇది వచ్చేసి మనకి ఎపిప్రెమ్నమ్ అని అంటామండి. ఓకే. సో ఎపిప్రెమ్నమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇది ఒక టైప్ ఆఫ్ బిగోనియా అండి. ఓకే. ఇది ఇలానే ఉంటుందండి? ఇలానే అండి, ఏంజల్ వింగ్ బిగోనియా అంటాం అనమాట. దీని నుంచి యూజ్ ఏమండి? ఇండోర్ ప్లాంట్స్ మేడం, జస్ట్ బ్యూటిఫికేషన్ కి వస్తుంది. ఇప్పుడు మాన్స్టెరాలో వెరిగేటెడ్ టైప్ ఆఫ్ మాన్స్టెరాస్, అది వచ్చేసి పింక్ ప్రిన్సెస్, ఫిలోడెండ్రాన్ పింక్ ప్రిన్సెస్. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరిగేషన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. రెగ్యులర్ గ్రీన్ కలర్స్ కన్నా మేము ఎక్కువ వీటిలో స్పెషలైజ్ చేస్తామండి. ఇది సస్టి అని వాటర్ మీటర్ అండి. ఇది ఏంటి వచ్చేసి మనకి ప్లాంట్ లో వాటర్ ఉన్నప్పుడు ఇది మనకి బ్లూ కలర్ టర్న్ అవుతుంది అనమాట. మీన్స్ మన వాటరింగ్ అనేది అయిపోతే అప్పుడు వైట్ కలర్ లోకి అవుతుంది. ఇండికేషన్ ఎప్పుడు వాటరింగ్ చేయాలి అనేది. మెయిన్ మన ఇండోర్ ప్లాంట్స్ తో చేసే మిస్టేక్ వచ్చేసి వాటరింగ్ లో, హౌస్ ప్లాంట్స్ తో చేసేది. సో ఇది వచ్చేసి వాటర్ మీటర్ అనమాట. సో ఎప్పుడు వాటరింగ్, ఆ మిస్టేక్ చేయకుండా ఎప్పుడు వాటరింగ్ చేయాలి అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. బ్లూ కలర్ లో ఉంటే కంప్లీట్ వాటర్ ఉన్నట్టు, వైట్ కలర్ లోకి చేంజ్ అయిన తప్ప వాటర్ చేయాలి అని కాస్ట్. ఇది వచ్చేసి మనకి 350 పడుతుంది. ఇది లిజియాంథస్ అండి. ఇది వచ్చేసి ఫ్లవరింగ్ ప్లాంట్, యాంజల్స్ లో కిందకి వస్తుంది. ఇట్లా పర్పుల్ ఫ్లవర్ ఉంది కదా, దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండి. ప్రజెంట్ మన దగ్గర ఈ పర్పుల్ వన్ ఒకటి అవైలబుల్ ఉంది అనమాట. ఓకే. దీని ప్రైస్ అండి? ఇది వచ్చేసి 150. ఓకే. ఇది న్యూ ప్రోడక్ట్ మేడం, మేము లాంచ్ చేసాము, బజాఫ్ అని. ఇది వచ్చేసి బయాలజికల్ కంట్రోల్ అనమాట. మస్కిటోస్ కి మన కెమికల్ ఆల్ అవుట్ వల్ల ఈ మధ్య చాలా హెల్త్ ఇష్యూస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో దానికి రెమెడీగా ఇది మనకు అనమాట. ఇంటికి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా, ఇంట్లో మన ఎక్కడైతే మస్కిటో బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉన్నాయో ప్లేస్ లో లార్వాలు ఎక్కడ వాటర్ బాడీస్ అట్లా ఉంటాయి గార్బేజెస్ లో, అక్కడ యూజ్ చేసుకోవచ్చు మేడం. అదేంటి అంటే లార్వా, మస్కిటో లార్వాని డిస్ట్రాయ్ చేయడం వల్ల మస్కిటోస్ అనేవి కంట్రోల్ అవుతాయి అనమాట. దీని ప్రైస్ ఏంటి? ఇది వచ్చేసి 1600 మేడం. బయాలజికల్ కంట్రోల్ కదా మేడం, కొంచెం కాస్ట్లీ ఉంది. బట్ ఏంటి అంటే బ్యాసిల్లస్ స్పీషీస్ బయో కంట్రోల్ ఫంగై ఉంటుంది అనమాట, దాని ద్వారా కంట్రోల్ వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి 1 లీటర్ కి 75 ml వేసుకొని స్ప్రే చేసుకోవాలి. 1 లీటర్ వాటర్ కి 75 ml వేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే మిరాకిల్ ఫ్రూట్, బ్లాక్బెర్రీ ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయండి. స్వీట్ లెమన్ ప్లాంట్ అంట, మల్బెర్రీ, ఇది థాయ్ లెమన్ చెట్టు అంట. సో 600 రూపీస్ ఇట్లా ఉంది చెట్టు. సో థాయ్ లెమన్ ఇలా వస్తాయి. థాయ్ లెమన్ ఇది వచ్చి 600 రూపీస్. సైజెస్ ఇంత ఉన్నాయి. సో ఇది చూసారు కదా కరివేపాకు, కాకపోతే ఇండియన్ కరివేపాకు కాదు, థాయ్ కరివేపాకు. థాయ్ నుంచి వచ్చిన కరివేపాకు ఇది.
సో ఇది వచ్చి 500 రూపీస్ అట. సో ఇది మ్యాంగో ట్రీ, కాకపోతే కటీమన్ మ్యాంగో ట్రీ అంట, మ్యాంగో ప్లాంట్ ఇది. సో కటీమన్ మ్యాంగో ప్లాంటే. సో దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అంటున్నారు. ఇది వచ్చి బనానా మ్యాంగో అంట. బనానా మ్యాంగో ఏంటి అనే డౌట్ కూడా వచ్చింది నాకు, బట్ బనానా మ్యాంగో అనే ట్రీ కూడా ఉంది, దాని వెరైటీ గురించి కూడా అడుగుదాం. సో దీని రేట్ వచ్చి 1000 రూపీస్. ఇది సింధూరం చెట్టు అంట, ఇది వచ్చి 200 రూపీస్ అంటున్నారు. జస్ట్ మీకు ఫ్లవర్ లాగా వస్తుంది, ఫ్లవర్ లాగా వచ్చేసి మీకు కాయలాగా వస్తుంది మీకు. ఓకే, దాని లోపల మీకు చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి మీకు, చిన్న మన సీసెమ్ సీడ్ లాగా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి. జస్ట్ మీరు దాంట్లో ఒక వాటర్ వేసుకొని చుక్క వేసుకొని నలిపారు అనుకోండి, సింధూరం మీకు రెడీ. ఆంజనేయ స్వామికి సింధూరం పెడతారు కదా, అదే దీంతోనే తయారు చేస్తారు. ఓకే, ఈ మొక్క 200 రూపీసా? 200. ఓకే, ఇదేంటి బనానా మ్యాంగో ఏంటి అసలు? యాక్చువల్ ఇది థాయ్ వెరైటీ మనది. ఓకే, థాయ్ వెరైటీ మొక్క వచ్చేసి మీకు 3-4 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది మీకు. ఓకే, ఇంకోటి ఇది షేప్ ఏంటంటే మీకు బనానా షేప్ లో వస్తుంది మీకు. టేస్ట్ బనానా షేప్ లో వస్తుంది. ఒకసారి మీకు బ్యానర్ లో ఉంటుంది. ఓకే, సో పైన బ్యానర్ లో ఉన్నాయన్నట్టు, అక్కడ ఉంది మియాజాకి పక్కన. యా, సో అక్కడ బనానా టైప్ లో ఉంటుంది, టేస్ట్ కూడా సిమిలర్ గా ఉంటుంది. థాయ్ వెరైటీస్ అన్నమాట ఇవన్నీ థాయ్ మొక్కలు. ఇంకా ఏ కంట్రీస్ ఉన్నాయి మీ దగ్గర? థాయ్, జపాన్ ఉన్నాయి, భూటాన్ వెరైటీ, స్ప్రింగోవా ఉంది. ఓకే, 2-3 వెరైటీస్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఓకే, దీని పేరు వచ్చేసి స్ప్రింగోవా అంటారు అన్న. ఇది ఓకే, వెరైటీ వచ్చేసి భూటాన్. ఇది ఓకే, ఇది కొత్త వెరైటీ అన్నమాట. చూడడానికి మీకు జామకాయ ఇగో ఓకే, మీకు ఇక్కడ ఉన్నాయా ఇగో. ఓకే, సైజ్ పెద్దగానే వస్తాయి. మాకు చెర్రీ టమాటోస్ ఉంటాయి కదా, ఆ సైజ్ వస్తుంది మీకు. చాలా స్వీట్ ఉంటుంది మీకు. ఇది చాలా స్వీట్ ఉంటుంది. ఇది ఎంత పడుతుంది మొక్క? ఇది మీకు 2000 పడుతుంది. 2000 పడుతుంది. ఇంకా హైట్ వస్తుందా? మీకు మ్యాక్సిమం వచ్చేసి ఒక 6 feet హైట్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ హైట్ రాదు. ఓకే, 6 feet హైట్ వస్తుంది. ఓకే, ఇంకోటి మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి, చైన్స్ ఆఫ్ గ్లోరీ అంటారు మీకు. సీజనల్ వైజ్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్. ఓకే, ఇంటిలో పోపడ కానీ సెమీషర్లు పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియాదేనా? ఇండియాదండి, లోకల్. ఓకే, ఇది ఎంత కాస్ట్? ఇది వచ్చేసి 500. దీంట్లో 300 కూడా ఉన్నాయి. ఓకే, చిన్న 300 కూడా. ఓకే, ఇంకా వెరైటీస్ చూపించు. ఇంకా వచ్చేసి మనకి ఏకబిల్వం, మహాబిల్వం, దేవతా వృక్షాలు ఉంటారు కదా దేవుడివి. ఇవా శివుడికి పూజలో పెడతారు కదా. ఓకే, బిల్వ వృక్షం, మహాబిల్వం. ఇది వచ్చేసి 1500. మన ఏకబిల్వం ఉంది, రుద్రాక్ష ఉంది. ఓకే, ఏకముఖి రుద్రాక్ష కూడా ఉంది. ఓకే, రుద్రాక్ష మొక్కలు కూడా ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి మన. ఓకే, ఇది కమేలియా అంటారు. ఇది కమేలియా సెమీ షేడ్ లో వస్తుంది మీకు. ఇది ఓకే, లైక్ చూడడానికి మనకు రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. సెమీ షేడ్ లో పెట్టాలి ఇది. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుందా? ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్. ఓకే, ఎంత పడుతుంది ఇది? ఇది 6000 పడుతుంది మీకు. దీంట్లో చిన్నది కూడా ఉన్నాయి, చిన్నది తక్కువ. 6. రుద్రాక్ష ఫ్లవర్, ఓన్లీ ఫ్లవర్ వస్తుంది మీకు. ఓకే, రుద్రాక్ష కాయలు రావు? ఓన్లీ ఫ్లవర్ వస్తుంది, చిన్నగానే ఉంటుంది మీకు మొక్క. ఓకే, ఇది యాక్చువల్లీ వచ్చి వెళ్ళిపోయినాయి ఫ్లవర్స్. ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మీకు 400 పడుతుంది. ఓకే, ఇదేంటి? ఇది వచ్చేసి స్పైసెస్. ఇవన్నీ స్పైసెస్ లో వెరైటీస్. ఓకే, ఇంగువ మొక్క, ఇండియన్ స్పైసెస్ అన్ని ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ. ఓకే, ఇంగువ మొక్క ఉంది, ఇంగువ, ఇలాచి ఉంది, బుష్ పేపర్ ఉంది. బుష్ పేపర్ ఏంటంటే నార్మల్ గా దీంట్లో మన లోకల్ వెరైటీ ఏంటంటే క్రీపర్ వెరైటీ వస్తుంది మనకి. అవును, క్రీపర్ వెరైటీ అంటే మన వెదర్ కి కాయలు ఫ్రూటింగ్ రాదు మనకి. అవును, ఇది బుష్ వెరైటీ. ఇది మీకు బుష్ వెరైటీ మన వెదర్ కి కూడా ఇట్లా ఫ్రూటింగ్ వస్తుంది అన్నమాట. బుష్ పేపర్ 300 రూపీస్. అవును, లవంగం మొక్క ఉంది, క్లోవ్ ఉంది, పండనాస్, బాస్మతి గ్రాస్ అంటారు ఇది. ఓకే, ఇది ఏమంటే ఇది ఒక ఆకు మీరు ఏదైనా నార్మల్ రైస్ ఏదైనా చేస్తారు కదా, మీరు రైస్ చేసినప్పుడు ఒక ఆకు దాంట్లో తీసుకుని వేస్తే మొత్తం రైస్ ఫ్లేవర్ కానీ బాస్మతి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఓకే, మామూలు రైస్ లో కూడా ఇది వేస్తే బాస్మతి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. అది ఉంది. బిర్యానీ ఆకు ఉంది, నార్మల్ మనం డ్రై బిర్యానీ ఆకు ఉంది. ఓకే, ఇంకోటి ఇది అన్ని 300 రూపీసే ఉన్నాయి. 300, 200 ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లవంగాలు. ఓకే, ఓన్లీ ప్లాంట్ ఉంది. ఇది ఏంటంటే మన వెదర్ కి ఫ్రూటింగ్ రావడం కష్టం. ఇది ఓకే, కొంచెం చాలా వెదర్ చల్లగా ఉండాలి, మన వెదర్ కి రాదు. ఓకే, ఇంకోటి వచ్చేసి ఆల్ స్పైస్. ఇది దీంట్లో ఏంటంటే మాక్సిమం అన్ని మసాలా అన్ని మిక్స్ ఉంటుంది దీంట్లో. ఇలాచి, లవంగం అన్ని కలిపి వస్తుంది, దీంట్లో మిక్స్ ఉంటుంది. అంటే ఎలా వస్తుంది మీరు కూడా చూడండి. ఓకే, దీంతో మీరు చాయ్ లో వేసుకోవచ్చు, మీరు ఉప్మా ఏమైనా చేసుకోవచ్చు, బిర్యానీ ఏమైనా చేసుకోవచ్చు. అంటే అవన్నీ అవసరం లేదు, జస్ట్ క్వాంటిటీని పట్టుకుని 1-2 పచ్చాకులు. సో ఇది నిజంగానే అలానే ఉంది, అన్ని ఆల్ మసాలా మిక్స్ చేసినట్టు. సో ట్రై చేయండి, ఇది కూడా 300. ఇంకోటి దీని స్పెషల్ ఏంటంటే మీరు 1-2 ఆకులు మీరు నార్మల్ వాటర్ లో వేసి అనుకోండి, వాటర్ ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది మొత్తం. హెల్త్ కి చాలా మంచి ఆల్కలైన్ వాటర్ రావడం. ఓకే, ఇది కూడా 300 రూపీస్. 300. ఇది బయట చాలా హైట్ గా పెరుగుతుందా? అవసరం 6 feet దాకా వస్తుంది. మీరు పైన టిప్ కట్ చేసుకోవచ్చు, టిప్ కట్ చేసుకుని మీకు చిన్న చిన్నగా వస్తుంది, ఖుషిగా వచ్చేస్తుంది. ఓకే, మెయింటెనెన్స్ వచ్చేసి నార్మల్ తులసి ఎట్లా మెయింటెనెన్స్ చేస్తాం అట్లా మెయింటెనెన్స్ సరిపోతుంది. ఓకే, ఇంకా ఉసిరిలో రెడ్ ఉంది మనకి. ఇదేంటి? ఉసిరిలో రెడ్. ఉసిరి నార్మల్ గ్రీన్ ఉంటుంది కదా, ఇది రెడ్ వస్తుంది, చింత చిగురు లాగా ఉంది ఇది. ఓకే, ఇది ఎంత అండి మొక్క? ఇది 400. ఓకే, జస్ట్ కలర్ లో చేంజ్ అంతే. ఇది గ్రీన్ వస్తుంది, రెడ్ వస్తుంది అంతే. సో మీ దగ్గర ఉన్న వెరైటీస్ గురించి, మీ స్టాల్ గురించి కొన్ని చెప్తారా? మన దగ్గర పుష్ప కూడా ఉంది. పుష్ప, సో పుష్పరాజు లాంటి పుష్ప. సో పుష్ప మొక్క అన్నమాట ఇది.
సో ఏంటి పుష్ప మొక్క? ఎర్రచంద్ర మొక్కనా మీరు అనేది? ఓకే, పుష్ప అంటే ఎర్రచంద్ర మొక్కనా? కొత్త పేరు. ఓకే, పుష్ప మొత్తం ఇదే కదా. ఇది ఎర్రచంద్ర మొక్క అంటే. కాకపోతే అఫిషియల్ గా దీనికి ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా పర్మిషన్? ఏం అవసరం లేదు, దీన్ని పెంచుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. జస్ట్ కటింగ్ టైమ్ లో మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. పెద్దగా అయ్యాక కటింగ్ టైమ్ లో పెంచుకోవచ్చు. ఎర్రచంద్ర మొక్క పుష్ప మొక్క 200. పుష్ప మొక్క జస్ట్ 200 అండి. సో మీరు చూసుకోవచ్చు, ఇదనమాట. లీవ్స్ ఇట్లా ఉంటాయి. ఎస్, లీవ్స్ ఇట్లా ఉంటాయి. అది సో మీ దగ్గర చాలా కంట్రీస్ నుంచి తెచ్చిన మొక్కలన్నీ కూడా దొరుకుతాయి. సో డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా? డిస్కౌంట్స్ ఏమి అన్ని రీజనబుల్ ఉంటుంది మన దగ్గర. ఓకే, ఎందుకంటే పెంచిన తర్వాత మనకు వాటి ఇక్కడ మన వెదర్ గా వస్తున్నాయి లేదా అడాప్ట్ అవుతున్నాయి చూసి వాటి పెంచిన తర్వాతనే సేల్ లెక్క చేసుకోవాలన్నమాట. సో మీ స్టాల్ నేమ్ ఏంటి? స్టాల్ A2 అన్నా మనకి. హలో భాయ్. हाँ हाय, हेलो सर, आइए आप। पूरा इंडोर प्लांट है हमारा, संजय नर्सरी पुणे से हम। ओके, तो टोटल वैरायटी, बहुत वैरायटी, आप देख लीजिए, पसंद करिए, आपको अच्छा लगेगा। ठीक है, कितने प्राइस से स्टार्ट होता है आपका? मतलब हमारा यह 100 रुपये से स्टार्टिंग है। ठीक है, सो 100 रुपये से 1 लाख रुपए तक प्लांट है हमारे पास। ठीक है, सभी इंडोर प्लांट्स मिलेगा? सभी इंडोर प्लांट्स। स्टॉल नंबर? स्टॉल नंबर C28-31। ओके, C38 and 31 सर। थैंक यू. ఎస్, చూస్తున్నారు కదా గ్రాఫ్టెడ్ కాక్టర్స్. యాక్చువల్లీ ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట. చాలా క్యూట్గా ఉంది, రెడ్ కలర్ ఉంది అండ్ ఇందులోనే పింక్ కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఈచ్ 300 రూపీస్ అనమాట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కాక్టర్స్ లోనే వెరైటీస్ అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే 100 రూపీస్ అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా ఈవెన్ 100 రూపీసే. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండ్ మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది క్యూట్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి సెక్లెంట్ ప్లాంట్ అనమాట. ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఇందులోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఈచ్ 60 రూపీస్ అనమాట. ఆఫీస్ టేబుల్స్ పైన, ఈవెన్ ఇంట్లో కూడా కిచెన్లో టేబుల్స్ పైన చాలా బాగుంటాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇది పచీరా మనీ ప్లాంట్. యాక్చువల్లీ ఇది చైనీస్ వెరైటీ అంట. ఈవెన్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. అండ్ దీని ప్రైస్ అయితే 1500 ఉంది. అండ్ ఇందులోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈవెన్ దీని స్టెమ్ కూడా ఇలా వెరైటీగా వస్తుంది అనమాట. ఇది కూడా మనీ ప్లాంట్, చైనీస్ వాళ్ళ మనీ ప్లాంట్. ఇది వచ్చేసి 900 రూపీస్. ఇందులో ఇంకొక వెరైటీ ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది మనీ ప్లాంట్, బట్ ఇదైతే కామన్ గా దొరుకుతుందంట. ఇది వచ్చేసి 750. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ అండి. ఇది వచ్చేసి ప్రైస్ 700 రూపీస్ అనమాట. బ్రెజిలియన్ వుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 750. ఇది వచ్చేసి లక్కీ బ్యాంబో 2 లేయర్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. ఇందులోనే ఇంకా కొంచెం పెద్దగా ఉంది. ఇది వచ్చేసి 3 లేయర్స్ అనమాట. దీని ప్రైజెస్ అయితే 500 రూపీస్. ఇంకా ఇక్కడ యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరు వచ్చి నర్సరీ మేళాలో విజిట్ చేయండి. చాలా యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. हेलो जी. हाय सर. हाय. आप कहाँ से आया? वी आर फ्रॉम फरीदाबाद हरियाणा. ओके. एंड खालिद भाई जो ऑर्गेनाइजर हैं वो हमें बहुत प्यार से बुलाते हैं. मैं यहाँ फ्रॉम लास्ट 8 years से आई एम कमिंग हियर. Oh, for every mela. Yes. Nursery mela. Because we all wait for this exhibition. Yes. One of the best in India. Oh, Yeah. One of the very great. So tell me what you have specialties and all. My specialty is I want to attract the kids. तो आप देखेंगे बच्चों के लिए सामान बहुत है. Yes. And one more thing, we have bought succulents with a very good message: save water, grow succulents. Oh. Like आजकल पानी की कमी हो रहा है, तो we tell people to make succulent arrangements. Bouquets होता है. If we give bouquets, after 3, 4, 5 days we just throw them. Exactly. And they sustain a long. Only problem they get during is rains. But only I say that you should not water them at that time. Got it. And you can see. Yes, we saw a lot of And things at the here. entrance I've written you are entering a stress-free zone. You can capture that also. Yes, That's a definitely. stress-free zone. Yeah. Yeah. So what's the starting price?
You have a lot of plants and pot starts with 50 rupees. yes, 50, 75, affordable. And best part with my prices in Faridabad, Haryana, same I keep here. So I don't change my prices. గ్రేట్. సో ఇక్కడ మనం చూసుకుంటే గార్డెన్స్లో కావచ్చు, సో ఇంట్లో కావచ్చు, చాలా వరకు నాలాంటి వాళ్ళకు కూడా ఇవంతా చాలా ఇష్టం. ఇట్లాంటి ఐడల్స్, చిన్న చిన్న బొమ్మలు. ఇక్కడ చూసారా 50 రూపీస్, 20 రూపీస్ నుంచి కూడా చాలా వరకు ఉన్నాయండి. సో టాటాయిస్ కావచ్చు, మష్రూమ్ కావచ్చు, సో చాలా చాలా ఇక్కడ థింగ్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో మీకు ఇంకా కొన్ని చూపిస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో ఇవంతా కూడా మనం చాలామంది గార్డెన్స్లో పెట్టుకొని సో డెకరేటివ్గా చేయించుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇవి 75 రూపీస్లో ఇలాంటి బొమ్మలన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. 100 రూపీస్, 150. అండ్ ఇక్కడ అన్నీ మీరు గమనించవచ్చు. యా, అంతేకాదు ఇక్కడ మీరు చూడండి. సో 75 రూపీస్. అండ్ ఇక్కడ చూస్తే మీరు 25 రూపీస్కి కూడా ఇవి చాలా చాలా బాగా అనిపించాయి. అండ్ యా, ఇవంతా కూడా 25 రూపీస్ అలాగన్నట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నట్టు. అండ్ వీటన్నిటిని కూడా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి డైరెక్ట్ కొనేయచ్చు అన్నట్టు. సో చెప్పినట్టు February 3rd వరకు కూడా ఇక్కడ ఈ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఈ చిన్న చిన్న మష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడొచ్చు మీరు, 5 రూపీస్ ఓన్లీ ఇవి, 4 రూపీస్, 5 రూపీస్ అన్నట్టు. సో ఈ స్మాల్ హౌసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో చాలా మంచి స్టాల్ ఇది. సో మీ గార్డెన్ని చాలా అందంగా ఉంచుకోవాలనుకుంటే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయాలి. సో మీ గార్డెన్లో ఇలాంటి రియల్ మంకీస్ లేకపోయినా ఈ మంకీస్ని కూడా మీరు ఉంచుకోవచ్చు అన్నట్టు. ఇది ఫరీదాబాద్, హర్యానా నుంచి వచ్చిన స్టాల్ అనమాట. పాట్స్ అండ్ మోర్ అనే స్టాల్లో ఇవంతా కూడా అవైలబిలిటీ ఉన్నాయి అన్నట్టు. సో ఈ పాట్స్ కూడా జస్ట్ 300 రూపీస్కే ఉన్నాయండి. మష్రూమ్ టైప్ ఉన్నాయి అండ్ ఈ సైజులో ఉన్నాయి అన్నట్టు పాట్స్. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది 800 రూపీస్ అంట. మేబీ మీరు ఇక్కడ బార్గెయిన్ కూడా చేయొచ్చు. సో చాలా బాగున్నాయి కదా. సో ఈ పాట్స్ కూడా అంతే. సో ఇది మన డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్లినిక్లో, వాళ్ళ హాస్పిటల్స్లో పెట్టుకోవడానికి బాగుంటే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి మొక్క పెట్టేసి ఇచ్చేయచ్చు. ఈ పాట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాట్స్ ఇక్కడ ఉన్నాయన్నట్టు. ఈ 50 రూపీస్ అంటే ఈచ్ పాట్. ఇక్కడ చూడండి. సో ఇండియా గేట్ ఇవి 200 రూపీస్ అండ్ బిగ్ సైజ్ అయితే 600 రూపీస్. ఇట్లా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కాస్ట్స్ ఉన్నాయి. ఇవి మీ గర్ల్ ఫ్రెండ్స్కి, వైఫ్స్కి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. కిడ్స్కి కూడా బాగుంటాయి. 150 రూపీస్ అంటే ఈ పాట్స్. ఇవి చూడొచ్చు 100 రూపీస్ అంట. అండ్ ఇక్కడ చూడండి. సో చాలా చాలా బాగున్నాయి కదా.